తెలంగాణ రైతాంగానికి రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి యూరియా కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాట్ కామెంట్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన ఆయన యూరియా అమోనియా ఉత్పత్తి సరఫరాపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ నుంచి తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా చేయడంలో కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. ఈ సంవత్సరం జులైలో 60,000 టన్నుల యూరియాను తెలంగాణకు సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 30,000 టన్నులు మాత్రమే సరఫరా చేయడం వలన యూరియా కొరతతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో కేంద్ర వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. ఉద్యోగాల కేటాయింపులో కూడా స్థానికులకు అన్యాయం జరిగిందన్నారు. యూరియా కేటాయింపుల్లో తెలంగాణ రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. గతంలో ఆర్ఎఫ్సిఎల్ కష్టాలు వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడి వారికి కాకా గారు అంటే మరి ఎంతో సన్నిహితులు అని తెలిసి అందరూ తెలిసిన విషయం. మన్మోహన్ సింగ్ గారు కూడా పాజిటివ్గా స్పందించినప్పుడు ఆర్ఎఫ్సిఎల్ అప్పుడు మూతపడేసినప్పుడు 10,000 కోట్ల లోన్ వేవర్ చేసి మళ్ళా ప్లాంట్ స్టార్ట్ కావాలని చెప్పి ఎంతో కృషి చేసిన స్థానికులందరికీ విషయం తెలిసి ఉంది. అప్పుడు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ తిరిగి మళ్ళీ పనిచేయాలి, ప్లాంట్ నడవాలని చెప్పి వారు కృషి చేసి తెలంగాణ రైతాంగానికి ఆర్ఎఫ్సిఎల్ అండగా ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతోటి మరి స్థానికులకు ఉపాధి కల్పించే ఆలోచనతోటి మళ్ళీ తిరిగి ఆర్ఎఫ్సిఎల్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇవాళ మన రైతాంగం మళ్ళా కష్టాలు చూస్తుంది. యూరియా షార్టేజ్ అని చెప్పి గత నెల రోజుల నుంచి నడుస్తున్నది మీరు అందరూ చూస్తున్నారు. మరి ఈ విషయం పైన బీజేపీ పార్టీ మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం 30% అలొకేషన్ జరుగుతున్నది. మరి ఇంతకుముందు 60% అలొకేషన్ ఉంది ప్రొడక్షన్లో. మరి ఇది ఎందుకు జరుగుతుందని చెప్పి వారిని ప్రశ్నించడం జరిగింది. అందరూ ఒకటి గమనించాలి, స్థానికంగా ఉన్న ఈ ఆర్ఎఫ్సిఎల్ లోకల్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, లోకల్ సప్లై ఆఫ్ మెటీరియల్ కానివ్వండి, మరి తెలంగాణలో ఉన్న ప్లాంట్కి కేవలం 30% అలొకేషన్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అంటే సెంటర్లో బీజేపీ పార్టీ ఉన్నది. బీజేపీ పార్టీకి తెలంగాణ మీద ప్రేమ లేదని చెప్పి అనేక అంశాల మీద గత సంవత్సరం నుండి మేము ఏదైతే హైలైట్ చేస్తున్నామో ప్రజలకు కన్ను చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో ఇవాళ మళ్ళా తెలంగాణ రైతాంగం కూడా బీజేపీ పార్టీ అండదండగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. మీరందరూ చూస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ జూలై అలొకేషన్ 1.4 lakh టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం 70,000 టన్నుల అలొకేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా 60% నుంచి 30%కి తగ్గివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం. బీజేపీ పార్టీ స్టేట్స్కు ఉన్నది అలొకేషన్ తెలంగాణ స్టేట్కి వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్కి తీసుకుపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణ
కోసం మనం పోరాడి ఉపాధి వెలిగే అవకాశం మనము కష్టపడి ఏదైతే ప్రయత్నించినామో మళ్ళీ ఈరోజు ఇక్కడ ఉపాధి కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. చాలామంది నాకు రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చినారు. ఇక్కడ కేవలం స్థానికులకు ఇస్తలేరు, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి దీని అంశం మీద కూడా ఖచ్చితంగా తీసుకొని అలొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, ఉపాధి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, ఈ రెండు అంశాల మీద మేము ఇప్పుడు వచ్చే మాన్సూన్ సీజన్లో పార్లమెంట్లో కూడా మేము దీని మీద పోరాడతామని చెప్పి మళ్ళొకసారి అందరికీ తెలియజేస్తున్నాం. తెలంగాణ రైతాంగానికి న్యాయం జరిగేటట్టు ఆర్ఎఫ్సిఎల్ అలొకేషన్ మన హక్కుతోటి తీసుకునేటట్టు ఈ మాన్సూన్ సీజన్లో పోరాడతామని చెప్పి మళ్ళొకసారి అందరికీ భరోసా ఇస్తున్నాం. ఈ అన్యాయం ఏదైతే జరుగుతుందో బీజేపీ పార్టీ ఏదైతే కుట్ర జరుగుతుందో సెంటర్కి వెళ్ళి తెలంగాణ అవుట్పుట్ తగ్గించాలని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని ప్రశ్నించాలని చెప్పి ఏదైతే కుట్ర జరుగుతుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము